ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే చూస్తున్నాను ఆయన. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు వచ్చి మరి ఒకసారి ఈ యొక్క మాటలో ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కొట్టాను నా స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పట్టడం ఎందును, వాక్యం చదవటం ఎందును, మొదటి మెసేజ్ చెప్పటం ఎందును, ఈ యొక్క హస్తం తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి కొట్టాను నా స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ వింటున్న పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునేలాగా సహాయం చేయించమని ఈ ప్రార్థన నీ ప్రీకం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో వారందరినీ కూడా చల్లగా కాసి కాపాడమని, సమస్త మహిమ గంధ ప్రభువుని మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకొచ్చున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మన పాఠం ఏంటండి? పైన వారమా ఏం చెప్పుకున్నామండి? క్రీస్తు యేసుక్రీస్తుల వారు దేవునికి పుట్టిన కుమారుడా పార్ట్ 1 మాట్లాడామండి. ఇది పార్ట్ 2 అంటే చివరి భాగం కూడా. ఈ భాగంతో ముగించేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇంకా ఉండలేకుండా 2-3 భాగాలు. ఇప్పటికే మనకి చాలా వరకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పుకోవాలి. ఏమైనా అవకాశం అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఆ భాగాలు. ప్రస్తుతానికైతే ఈ చివరి భాగంగా నేను ముగించేస్తానండి. ఈ భాగంలో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేటట్టుగా యేసుక్రీస్తు వారికి దేవునికి కుమారుడా కాదా అనే విషయాన్ని పూర్తిగా ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందామండి. గత వారం మనం ఏం నేర్చుకున్నామండి? యేసుక్రీస్తు వారు తల్లిని దేవునికి పుట్టిన కుమారుడు అనే కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం, అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం, అలాగే హెబ్రీ పత్రికలో కూడా మనం నేర్చుకోవటం జరిగిందండి. నేను పుట్టి ఉన్నాను అని ఆయనే ఒప్పుకుంటే చాలామంది ఆయన పుట్టినవాడు కాదు, ఆయన కుమారుడే కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒక్కరే, విడివిడిగా లేరు అని ఈ యొక్క బాధ ఎక్కువగా ప్రపంచంలో ఇదే ఎక్కువ ప్రబలుతుందండి. మనకు తెలిసిన విషయం. మనకి ఏ మందిరానికి వెళ్ళినా కానీ యేసయ్య తండ్రి అంటారు, కానీ తండ్రి అయిన దేవుడిని మాత్రం గుర్తించట్లేదండి. అది మరి మెయిన్ బాధ ఏంటంటే తండ్రి అయిన దేవుడు యెహోవా ఆయన ఉన్నాడు, కానీ ఆయన గుర్తించకుండా యేసయ్యనే తండ్రిగా అనుకుంటున్నారు, లేదా ముగ్గురు ఒకళ్ళే అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. దాని గురించే మనం ఇంత డెప్త్గా, ఇంత లోతుగా ఈ యొక్క బైబిల్ని పరిశీలిస్తేనే కానీ అర్థం కాదండి. ఏది పైపైన చదువుకుంటా వెళ్తుంటే మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం చెబుతారంటే తండ్రి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసినట్టు చేస్తారు. లాస్ట్లో తండ్రి మీకు యేసునామములో సమర్పిస్తున్నామని అంటారు. మళ్ళీ ప్రార్థన చేసేది అక్కడే వాళ్ళకి అర్థం కావట్లేదు. తండ్రిని నోటితో ఒప్పుకుంటున్నారులే కానీ మనసులో మాత్రం ఒకటి కాదు, ముగ్గురు ఒకళ్ళే. యేసుక్రీస్తు వారే పరలోకరాజ్యం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడని, పాత నిబంధనలు యెహోవాగా ఉన్నాడని, తర్వాత ఆయనే మళ్ళీ యేసుక్రీస్తు వారిలాగా వచ్చాడని, మళ్ళీ ఆయనే చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్ముడిగా భూమి మీదకి వచ్చాడని చెప్పడం జరుగుతుందండి. మరి ఇది ఎంతవరకు కరెక్టో మనకి అంతకుముందు తెలుసు, కానీ ఇంకా ఇప్పుడు పబ్లిక్లో రచ్చ అవుతుంది కాబట్టి దాని గురించి ఇంకా పూర్తి వివరణ ఇవ్వడం. ఈ పాఠం ఎవరికంటే ఈ యూట్యూబ్ ద్వారాగా ఎవరైతే వింటారో వాళ్ళు కూడా సత్యవాక్యాన్ని తెలుసుకోగలుగుతారనే ఉద్దేశంతోనే మనం ఈ పాఠం ఆలోచించడం. అలాగే మనం కూడా కొంచెం బలపడటానికి, మనకి పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఎవరన్నా ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు, సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు కానీ మామూలుగా కానీ క్వశ్చన్ చేస్తారండి. క్వశ్చన్ చేసినప్పుడు మనకి సబ్జెక్ట్ లేదనుకోండి, మనం ఏం చెప్పగలుగుతామండి వాళ్ళకి. అందుకనే ఈ పాఠాన్ని, పైన వారం పాఠం కానీ ఈ పాఠాన్ని కానీ మీరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. ఈ 3 వచనాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, సామెతలు 8:22, హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు. ఇవి కూడా 3 మనం మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఎవరు ఏది అడిగినా సరే సమాధానం ఇక్కడి నుంచి మనకి వాళ్ళకే సమాధానం ఇవ్వచ్చు అనమాట. క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం ఈ 3 వచనాల్లోంచి మనం ఇవ్వచ్చు. ఇంకా చాలా వచనాలు ఉండి మనకి మెయిన్గా ఈ 3 వచనాల్లో అయితే కరెక్ట్గా ఆన్సర్ సరిపోద్ది అన్నమాట. ఇంకా కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామంటే, మన సంపూర్ణత అనేది పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందండి? వాక్యం పరిపూర్ణం ఎక్కడైంది? పాత నిబంధనలోనే పరిపూర్ణమైన వాక్యం రాయించాడా దేవుడు? కొత్త నిబంధనలోనే అంటే కొత్త నిబంధనలు అని చెప్పుకోవాలండి.
నేను సర్వసత్యంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సర్వసత్యం స్టార్ట్ అయిందండి. అంతకుముందు పాత నిబంధనలో యెహోవా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా 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 అని ఉంటుంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసే వరకు యేసుక్రీస్తు వారు ఆయన మనకి ఎలా పరిచయం చేశాడండి? తండ్రిగా పరిచయం చేశాడు. యెహోవా యెహోవా దేవుడు దేవుడు అనుకున్నారు కదా, ఆయన ఎవరో కాదు, ఆయన మన కన్న తండ్రి అని యేసుక్రీస్తు క్లారిటీ ఇచ్చాడు అనమాట మనకి. కాబట్టి సర్వసత్యం అనేది మనకి కొత్త నిబంధనలోనే ఉంది, పాత నిబంధనలో కాదు. మరి పాత నిబంధన అంటే ఛాయ, రాబో వాటి ఛాయ అని ఉంటుంది అన్నమాట. ఛాయ అంటే నీడ. ఇప్పుడు నీడ చూసి అతన్నే ఆ నీడనే మనిషి అనుకుందామా, లేకపోతే నీడేనా? నీడే మనిషి కాదు కదా. మనిషి సపరేట్గా ఉంటాడు. ఇప్పుడు ఒక మనిషి నుంచున్నాడు కొన్ని ఎండలో, ఆ మనిషి కనిపిస్తాడు, దాని పక్కన నీడ కనబడుద్ది. ఛాయ అంటే అదనమాట, నీడ అనమాట. అంటే రాబో వాటి కొత్త నిబంధనలో వాక్యాన్ని స్థిరపరచడానికి కొన్ని విషయాలు పాత నిబంధనలు రాయించాడని దేవుని యొక్క ఉద్దేశము. చాలామంది ఈ యొక్క ముగ్గురు ఒకటే అని అనుకోవటానికి బైబిల్లో ఒక రెఫరెన్స్ వాళ్ళ ఆధారం చేసుకుని మాట్లాడుతున్నానండి. దానికి నిజమైన అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. వాళ్ళు అనుకుంటుంది కరెక్టా, మనం చెప్పేది కరెక్టా అనేది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ముగ్గురు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అంట. వాళ్ళు ఎవరంట? ఆత్మయు నీళ్లను రక్తము. ఏకీభవించి ఉన్నారా, ఏకమై ఒక్కళ్ళే అని చెబుతుందా వాక్యం? ఏకీభవించి అంటే అందరూ పార్టిసిపేట్ చేశారు. దీన్ని అపార్థం చేసుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఒక్కటే, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే అని ఈ రిఫరెన్స్ని బట్టి అసలు ఏమన్నా అర్థం ఉందండి? ఎంత అపార్థం చేసుకున్నారండి? ఇప్పుడు సపోజ్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఏకీభవించారు అంటే వివిధ రకాల మనుషులు ఒకే టాపిక్ ని నమ్మారు, ఎగ్రీ అయ్యారు, ఏకీభవించారని అర్థం అనమాట. ఎగ్రీ అయ్యారని అర్థం. కానీ ఏకమయ్యారు అని కూడా కాదు. దీన్ని వక్రీకరించి ఏం చెబుతున్నారంటే, చూసారా వేరువేరుగా ఉండి ఏకీభవించారని ఉంది అని చెబుతున్నారు. ఆత్మ అంటేనేమో పరిశుద్ధాత్ముడు అంట, నీళ్ళు అంటేనేమో యేసుక్రీస్తు వారు అంట, రక్తము అంటేనేమో అసలు ఏమన్నా దీన్ని బట్టి అపార్థం చేసుకున్నారు. కానీ మనకి ఇక్కడ బైబిల్లో కొన్ని వందల సందర్భాల్లో విడివిడిగా కనిపిస్తుంటే ఇక ఇది ఏమైనా బలం అనిపిస్తుందా? ఇలాంటి వచనాలు పట్టుకొని చూసారా అంటున్నారు వాళ్ళు. అసలు అక్కడ క్లారిటీ ఏమైనా ఇచ్చాడు? అసలు అక్కడ ఏకీభవించారంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అత్తాకోడలు ఉన్నారనుకోండి, ఎక్కడైనా పంపులు కూడా గొడవ ఏదో అనుకుందాం, లేదా ఇంట్లో గొడవ అనుకుందాం. ఎప్పుడు కూడా అత్తాకోడలు అరుచుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఎవరైనా బయటోళ్ళు వచ్చినప్పుడు, బయటోళ్ళు వీళ్ళ మీద గొడవ వచ్చినప్పుడు, అప్పుడు అత్తాకోళ్ళు ఒకటైపోయి వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మీద పోట్లాడారనుకోండి, అప్పుడు చూసారయ్యా అత్తాకోళ్ళు ఏకమైపోయారు అంటారు బయట వాళ్ళ మీద. అంటే సందర్భం వచ్చినప్పుడు మరి ఇద్దరు కూడా ఒకటవ్వాలి కదా. ఏకమయ్యారంటే ఇప్పుడు అత్త వేరే కోళ్ళు వేరేనా, ఇద్దరు ఒకటేనా? అత్త వేరు కదా. మరి ఇది వీళ్ళు అపార్థం చేసుకోండి. అలాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అలా పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు విడివిడిగా ఉండారా, ఒకటేనా అని అంటే విడివిడిగా ఉండాలని మనకు తెలుసు. కానీ వీళ్ళు ఏకీభవించారంటే ముగ్గురు ఒకటైపోయారు, ఒక్కటే అని ముద్ర వేశారు. ప్రపంచం అంతా ఈ వచనం మీద బేస్ అయ్యి వాళ్ళు ముగ్గురు ఒక్కటే అనేదానికి వచ్చారని ఏమైనా బలంగా అనిపిస్తుందండి ఈ వచనం అసలు? ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు అత్త కోళ్ళు ఒకప్పుడు వీళ్ళిద్దరికి పడేది కాదు. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా వీళ్ళ మీద గొడవకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఒకటైపోయారు అనుకోండి, మనం ఏమంటాం? అత్త కోళ్ళు ఏకమైపోయారయ్యా అంటాం. లేకపోతే తండ్రి కొడుకు ఏకమయ్యారు. ఎప్పుడు తండ్రి కొడుకు అరుచుకున్నారనుకో, తండ్రి కొడుకులు ఏకమైపోయారు, మనం గెలవలేము వాళ్ళతో అని అంటారు కొంతమంది. అట్లాగా ఇక్కడ కూడా ఏకీభవించారంటే
వాళ్ళు ఒక్కటే అయిపోయారు, ముగ్గురు ఒక్కటే అని ఒకే మాట మీదకి వచ్చిన విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా ముగ్గురు ఒకటే, విడివిడి కలిగి తండ్రే యేసుక్రీస్తు వారిలాగా వచ్చాడు, యేసుక్రీస్తు వారే మళ్ళీ వెళ్ళి చేసి మళ్ళీ వేషం మార్చుకొని డ్రెస్ మార్చుకొని పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు అని ఈ లోకం గుడ్డుగా నమ్ముతుందండి. ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నమ్మట్లేదు కదా. ఆయన బైబిల్ ఏమంటుంది, తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడి క్రీస్తు. అది ఆ వచనం మీకు అదే లాస్ట్లో చెప్తాను. ఆ వచనం కూడా బైబిల్లోనే ఉంది, మీకు చూపిస్తాను. ఈ టాపిక్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ అపార్థం చేసుకుంది ఏంటంటే ముగ్గురు ఒక్కటే అనే దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఈ యొక్క సిద్ధాంతాన్ని. ఇప్పుడు మనం 3000 శాఖలుగా నువ్వు విడిపోయారని చెప్పావు కదా, ఎవరి విశ్వాసం వాళ్ళదని. ఒక విశ్వాసం మాది సపరేట్ అని చెప్పేసి జహనైన్ కామా అనే ఒక తెగవారు, ఎవరండి జహనైన్ కామా అనే తెగవారు 14, 15, 16, 17 శతాబ్దాల్లో ఈ యొక్క వాక్యాన్ని బాగా జనాలకు బాగా రుద్దేశారండి. ఇక ముగ్గురు యేసు ప్రభు అన్ని అన్నట్టుగా చెప్పారు. జహనైన్ కామా అనే తెగవారు తీసుకొచ్చిన సిద్ధాంతం ఇది. అందుకని ఇదంతా ప్రపంచం అంతా పాగిపోయిందండి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక సువార్త మన భారతదేశానికి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు కూడా వాళ్ళు ఏది చెబితే వాళ్ళు ఏదన్నా కానుకలు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, లేదా బట్టలు ఇచ్చినా, సబ్బులు ఇచ్చినా, వాళ్ళు ఏది చెబితే అదే వీళ్ళు ఇక్కడ అంగీకరించి సేవకులు దాన్ని ఇక్కడ మనకి చెప్పేవాళ్ళు అండి. అందుకనే సత్యవాక్యం అనేది మరుగున పడిపోయింది. వాళ్ళు ఏది చెబితే అదే కరెక్టా, లేదా బైబిల్లో ఏది రాస్తే అది కరెక్టా? సేవకుడు ఏది చెబితే అది కరెక్టా, బైబిల్లో ఉన్నది కరెక్టా? ఇప్పుడు మరి బైబిల్లో ఏముంది అసలు? ఆది కాండంలో స్టార్టింగ్లోనే మనకి మనము మన పోలికి చెప్పిన నరులను సృష్టిద్దామని అన్నాడు. మనము అంటే ఒకళ్ళ లేకపోతే ఒకళ్ళకన్నా ఎక్కువ? ఇద్దరు, ముగ్గురు, 10 మంది, ఒకళ్ళకన్నా ఎక్కువ. ఇద్దరు కానించి ఎంతమంది మనము అంటాం. అది నేను సృష్టిస్తాను అంటే, నేను అంటే ఏకవచనం, మేము అంటే బహువచనం. ఇది ఈ గ్రామర్ అన్నా తెలియదు, కనీసం బైబిల్ చదివే వాళ్ళకి ఇది కూడా తెలియక నిజంగా ఇప్పుడు చాలామంది సేవకులకి బైబిల్ తెలియట్లేదండి. బైబిల్ చదవటం అర్థం కావట్లేదు, చదివినా కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్న విషయమేనండి. మేము లేదా నేను అంటే సింగిల్, మనము అంటే ఇద్దరు నుంచి ఇంకా ఎక్కువ మంది. బైబిల్లో దేవుడు రాయిస్తే కాదు ముగ్గురు ఒకటేని వీళ్ళు ముద్ర వేయటం, అదే చాలా బాధగా అనిపిస్తుంది. దాన్ని మీకు కన్ఫామ్గా మీకు అపార్థం చేసుకోకుండా ఉండాలని ఈ యొక్క పాఠం అనేది చెప్పడం జరిగిందండి. ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరంటే జహనైన్ కామా అనే తెగవారు తీసుకొచ్చి ప్రపంచమంతా పొలమటం ద్వారాగా అందరూ కూడా యేసుక్రీస్తు వారినే తండ్రి అనుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆయన సపరేట్గా ఉన్నాడని మనమైనా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనకు కూడా ముప్పు అనేది ఉందన్నమాట. ఇది బైబిల్ అనేది పాత నిబంధనలో కొంత విషయం రాయించాడండి. కొత్త నిబంధన వచ్చే వరకు పరిపూర్ణమైన విషయాన్ని దేవుడు రాయించాడు. ఇందాక చెప్పాను కదా ఛాయ అని. పాత నిబంధన అనేది ఛాయే కానీ పరిపూర్ణమైన వాక్యం అనేది క్రొత్త నిబంధనలోనే ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలండి. మనం కొన్ని విషయాలు చదువుదామండి. కొలస్సీ పత్రిక 2:16-17 వచనాలు ఒకసారి చదవండి. కొలస్సీ 2:16-17. కొలస్సీ రాసిన పత్రిక 2:16-17 వచనాలండి. కాబట్టి అన్నపానముల విషయంలో అయినను, పండుగ అమావాస్య విశ్రాంతి దినములు అయినను అనే వాటి విషయములను పైనను మీకు తీర్పు తీర్చే నెరవేర్నికి అవకాశం ఇవ్వకూడదు. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నాయి. ఈ అన్నపానముల గురించి కానీ అమావాస్య గురించి కానీ ఎక్కడ ఉంటుందండి? మీరు బైబిల్ చదువుతున్నారు కదా. పాత నిబంధనలో పాటించేవాళ్ళ, కొత్త నిబంధనలో పాటించేవాళ్ళ? పాత నిబంధనలోనే ఏంటంటే ఇప్పుడు అన్నపానములు అన్నం తినేటప్పుడు
కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అంటాయి వాళ్ళు. అమావాస్యలు ఎప్పుడు పనులు ఆపుకోవటం కానీ మరి ప్రార్థన చేయటం కానీ అవి కూడా చేసేవాళ్ళు అంట. ఇంకా అన్నపానములు, అమావాస్య, పండుగ దినములు. పండుగలు క్రైస్తవులకి ఏమైనా పండుగ ఉందండి అంటే ఇప్పుడు పాత నిబంధనలు అప్పుడు పరమస్థాల పండుగ అని గుడారాల పండుగ అని చేసేవాళ్ళు. ఇప్పుడు అవి మనం చేయొచ్చండి, మనం చేయాలి. రాబో వాటి యొక్క ఛాయ క్రీస్తులో ఉంది. ఇదంతా ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉందంట. పస్కా పండుగ అని, గుడారాల పండుగ అని అది తెలియక చేస్తున్నారండి. పాపం చేయాల్సిన అవసరం లేదు. సువార్త సభలను పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ మామూలుగా పర్ణశాల పండుగ అని, గుడారాల పండుగ అని హోసన్న మినిస్ట్రీస్ వారు చేస్తారు కానీ చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరికి ఇచ్చాడంటే ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి కట్టడండి. కానీ మేము కూడా చేస్తామని ఇస్రాయేల్ దాకా ఈ క్రైస్తవులు అయ్యిండి కూడా చేయటం ఇప్పుడు కూడా చేస్తున్నారు పాపం తెలియక వాళ్ళు. సరే, ఇవన్నీ కూడా పాత నిబంధనలు జరిగినాయి కదా. ఆ పౌలు గారు అదే రాస్తున్నాడు. ఇవన్నీ పాత నిబంధనల విషయాలు. కొత్త నిబంధన వచ్చే వరకు నిజ స్వరూపం అనేది యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆయన వచ్చిన తర్వాత సర్వసత్యాన్ని మనకి తెలియజెప్పడం జరిగిందని చెబుతున్నాడు అనమాట. ఆ పాతవి మీరు చేయమాకండి, ఇక మానేసేయండి అని చెబుతున్నాడు పౌలు గారు. ఎవరికి చెబుతున్నాడు? కొలసీ సంఘానికి చెబుతున్నాడు అనమాట. పౌలు గారు కొలసీ సంఘానికి ఏం చెబుతున్నాడంటే అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, ఈయన ఏది చెబితే అది మనం చేయాలి అని చెబుతున్నారు. క్లారిటీ వచ్చిందిగా. పాత నిబంధనల విషయాలు మనం కూడా వాళ్ళే కొలసి సంఘంలో ఉండేవాళ్ళే కాదు, మనం కూడా చేయవలసిన అవసరం లేదు. అమావాస్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పర్ణశాల పండుగలు కానీ, గుడారాల పండుగలు ఇవన్నీ మనం కోతకాల పండుగ కానీ, పస్కా పండుగ కానీ ఇలాగ చేసేవాళ్ళు. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు అని బైబిల్ మనకి చెప్పడం జరుగుతుందండి. ఇంకా మనం చూడగలిగితే మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం ఆయన తండ్రిగా అక్కడ చెప్పుకోవడం జరిగింది. చూడండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. పాత నిబంధన చివరి పుస్తకం అండి. మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. కుమారుడు అంటే ఎవరిని కనపరుస్తాడంట? తండ్రిని కనపరుస్తాడంట. దాసుడు తన యజమానిని కనపరచును కదా. దాసుడు తన యజమానిని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టే యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నేను యజమానుడని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇక్కడ పాత నిబంధనలో ఇక్కడ ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం నేను తండ్రిని అని చెప్పుకోవటం జరిగిందండి. అలాగే కృత నిబంధన వచ్చేవరకే పరిపూర్ణంగా యేసుక్రీస్తుల వారికి తండ్రి అని పిలవటమే కానీ యెహోవా అనే మాట ఆయన నోట్లోంచి రాలేదండి. తండ్రి 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 ఆయన ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశారు కదండి, ఆయన ప్రార్థన చేసుకుంటారండి. తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రి అనే ఈ చిన్న చిన్న ఈ విషయానికి మనకు అర్థమైపోతుందండి. ఎవరైనా సరే మనం ప్రార్థన చేసుకుంటామండి. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురికి వీరు క్షమించండి అని ఎంత క్లారిటీగా బైబిల్ చెబుతుంటే దీన్ని అపార్థం చేసుకొని కాదు 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 ముగ్గురు ఒకటే 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 అని ఒక అబద్ధాన్ని ఎంత గట్టిగా చెబుతున్నారండి. అబద్ధాన్ని గట్టిగా చెబుతున్నారు. ప్రపంచం అంతా అదే. మనోళ్ళు ఏది మాట్లాడినా సరే దీన్ని వక్రీకరించి మాట్లాడటం చేస్తున్నారండి. అదే వాక్యం అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవాలండి. మనం బైబిలు మన చేతులు ఎందుకు పెట్టాడు ఆయన? మీరు కూడా సత్యాన్ని చదివి తెలుసుకోవాలని చెప్పేసి. మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా వాళ్ళ యొక్క గ్రంథాలు ఉండవండి. వాళ్ళ గ్రంథాలు వింటారులే కానీ ఇప్పుడు హైందవ సోదరులు ఉంటారు, వాళ్ళు రామాయణం కానీ ఏదో భగవద్గీత కానీ వాళ్ళు తీసుకొని గుడికి వెళ్తారండి. ఎవరి చేతులు అన్నా మీరు బుక్స్ ఏమైనా తీసుకెళ్ళటం చూసారా? ఇంట్లో ఉండదు కదా గుడికి. ఖురాన్ కూడా వాళ్ళు ఖురాన్ తీసుకెళ్తారు, చేతులు ఒప్పుకుంటానే వెళ్తూ ఉంటారు. నేను చూసాను చాలా మందిని. అసలు వాళ్ళకు ఉండదు. కానీ మరి దేవుడు మనకి బైబిల్ చేతులు ఎందుకు? క్రైస్తవుడు చదువు రాకపోయినా సరే, చదువు లేకపోయినా సరే చాలా మంది మన అమ్మమ్మలు మన నాయనమ్మలు కూడా వాళ్ళు బైబిల్ లేకుండా చర్చికి వెళ్ళేవాడు కాదు తెలుసా. ఎందుకంటే దానికి అంత విలువ ఇచ్చేవాళ్ళు.
ఆ దాంట్లో ఉన్న విషయాలు వాళ్ళకి అర్థం కాకపోయినా సరే బైబిల్ తీసుకొని వెళ్తారు. ఎందుకని అంటే దేవుడు మనం అంటే వాళ్ళు తక్కువ అని కాదు, మనం కాదు, కానీ మనకి దీంట్లో ఉన్న విషయం తెలియాలని చెప్పేసి ఇది 24 గంటలు మన మైండ్ రన్ అవ్వాలి. నా పిల్లలు తప్పిపోకూడదు, చదువుకోవాలి, నిలబడిపోవాలి, వీళ్ళు నేర్చుకోవాలి, కొంతమందికి చెప్పాలి. వాళ్ళకి ఆ డ్యూటీ లేదండి. గుడికి వచ్చే వాళ్ళు కొంతమంది తీసుకొని రావాలని వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఉందా లేదు మనకు ఐడియా లేదు. కానీ మనకు మాత్రం దేవుడు ఇచ్చిన విధి ఏంటంటే ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో అప్పటి నుంచి మనకు పని కూడా పెట్టాడండి. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగం వచ్చిందా బాగా కష్టపడతాడండి. అప్పుడు కూడా పని చేయాల్సిందేనా లేకపోతే ఇంట్లో కూర్చుంటే జీతం ఇస్తాడా? ఉద్యోగం వచ్చిన దాకా కష్టపడాలి, వచ్చిన తర్వాత కూడా కష్టపడాలి. అలాగే అంతకుముందు ప్రభువు తెలియక ముందు మనం ఎట్లా తిరిగినా కానీ అవన్నీ కొట్టివేస్తున్నాడులే. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో ఒక డ్యూటీ యాప్ చెబుతున్నాడండి మనకి. మనందరికీ తెలిసిన విషయం ఏంటండి, నేర్చుకోవాలి, చెప్పాలి లేదా చెప్పించాలి. ఇలా చేసిన వాళ్ళకి పరలోక రాజ్యం అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగా చెప్పటం చెప్పించినంత మాత్రాన్ని కాదు, కానీ మనం నీతిగా కూడా ఉండాలి. మెయిన్ పాపం చేయకుండా ఉండాలి. అది కూడా చూస్తాడు దేవుడు. ఏదో చేసే పనులన్నీ చేసుకుంటా నేను ఆ సువార్త చెప్పిస్తున్నానంటే గేటు దగ్గరికి కూడా రానండి ఆయన. అందుకనే మనం నీతిగా జీవించాలి, చెప్పాలి, చెప్పించాలి. పాతాళం గురించి కానీ ఈ 3 లోకాల గురించి కానీ క్లారిటీ మనకి ఎక్కడుందంటే మనకి కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాతాళం గురించి కానీ పరలోక రాజ్యం గురించి కానీ వీటన్నిటి గురించి క్లారిటీ ఇవ్వటం జరిగిందండి. అంటే సర్వసత్యం అనేది ఎక్కడ ఉందని మనకు అర్థం. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనే సర్వసత్యం అనేది ఉన్నది. పాత నిబంధనలో కొంచెం ఏదో లైట్గా టచ్ చేసి వచ్చేసాడు దేవుడు, యెహోవా దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుల వారు ఆయన తదనంతరం ఎవరండి వాక్యాన్ని బలపరిచింది? యేసుక్రీస్తు తర్వాత మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు వాక్యంలో? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనలో ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడండి. ఉన్నాడా? ఎప్పుడైనా చూసావా ఆయన్ని? ఎస్, మన కంటికి కనిపించకపోయినా సరే ఆయన మనలోనే ఉంటాడు. చాలామందికి ఇది తెలియదండి. ఇది గుర్తు చేస్తూ ఉన్నారు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా కూర్చొని బైబిల్ చదువుకోవటం కానీ, మరి వాక్యం పఠించడం కానీ, వారం వారం ఆరాధన చేయడం కానీ ఇవన్నీ కానీ చేస్తానేమంటే ఆయన కనుక లేకపోతే మనం నడిపించకపోతే మనము నడవలేము. ఏదన్నా మనకి ఇంకా తప్పుడు వ్యవహారం చేస్తుంటే పక్కన గుచ్చుతానే ఉంటాడు. నువ్వు తప్పు చేస్తావు, సరి చేసుకో అని వాక్య రూపంలో యేసుక్రీస్తు వారు వాక్యం రూపంలో చెబుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, సరి చేసుకో అంటాడు. నన్నైనా ఎవరైనా సరే మనం తప్పు చేస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడండి ఖచ్చితంగా. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 16:13 ఒకసారి చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు చదువుకుందాం. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సరిపోద్దండి. ఈ మాట చెప్పింది ఎవరండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? ఆయన సత్యస్వరూపి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ సర్వసత్యంలో నడిపిస్తాడు. నేను కొన్ని విషయాలు చెప్పాను కదా, అన్ని విషయాలు ఇప్పుడే చెప్తే మీకు సహించదు, మీకు అర్థం కాదు. అన్ని విషయాలు ఎల్కేజీ పిల్లగాడికి 10th క్లాస్ సబ్జెక్ట్ చెబితే అర్థమైందండి. ఎల్కేజీ వాడికి ఎల్కేజీ చెప్పాలి. ఒకటో తరగతి వాడి పిల్లగాడికి 10th క్లాస్ పాఠాలు చెబితే అర్థం చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు. అందుకని నేను కొంత సమాచారాన్ని అందించాను. తర్వాత ఆయన వస్తాడు. ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వచ్చి మిమ్మల్ని అందరూ కూడా సర్వసత్యంలోనికి తీసుకెళ్తాడు, కంప్లీట్ చేస్తాడు. బైబిల్ని కంప్లీట్ అప్పటికి యేసుక్రీస్తు వారు ఉన్నప్పటికీ బైబిల్ స్టార్ట్ చేయలేదండి రాయటం. సువార్తలు మాత్రమే ఉన్నాయి. తర్వాత అపోస్తల కార్యాలు కానీ, రోమాపత్రిక కానీ ఇవన్నీ కూడా రాయించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి కంప్లీట్ చేశాడు అన్నమాట బైబిల్ని. అది చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. మీకు బైబిల్ కంప్లీట్ కావాలంటే ఈ సువార్తలే కాదు, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి.
ప్రకటన గ్రంథం వరకు కూడా చదివితేనే బైబిల్ అనేది ఒకసాట ఒక విషయం ఉందనుకోండి, దానికి కంప్లీట్గా ఎక్కడ ఇప్పుడు కయ్యేను హేబేలు, కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించాడండి. కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణ దేని గురించి? మరి హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు, కయ్యేను అర్పణ ఎందుకు అంగీకరించలేదు చెప్పగలుగుతారా? అది ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా? నువ్వే చెబుతున్నావా? ఎక్కడ ఉంది? ఆది కాండం సందర్భం ఉంటుంది కానీ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అన్న? అది క్రొత్త నిబంధనలో కీర్తనలో అక్కడ ఉంటుంది కదా. క్రొత్త నిబంధనలు హెబ్రీ పత్రికలో ఉంటుంది, 11వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడో జరిగిన ఆది కాండంలో జరిగిన దానికి సమాధానం ఎక్కడ చెప్పాడు ఆయన? హెబ్రీ పత్రికలో చెప్పాడు. ఎందుకంటే కయ్యూను మనపూర్వకంగా ఇవ్వట్లేదంట, హేబేలు గారు మనస్ఫూర్తిగా ఇచ్చాడంట, సంతోషంగా ఇష్టపూర్వకంగా ఇచ్చాడంట అర్పణ, అందుకని అంగీకరింపబడ్డాడంట. మరి ఆది కాండంలో వచ్చిన డౌట్ని ఎక్కడ? పాత నిబంధనలు హెబ్రీ పత్రికలు క్లారిటీ ఇచ్చాడు దేవుడు. అందుకనే పాత నిబంధన చదువుకోవాలి, అలాగే క్రొత్త నిబంధన కూడా చదువుకుంటేనే మనకి క్లారిటీ అనేది వస్తుంది. సర్వసత్యం ఎక్కడుందండి? పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? ఇప్పుడు అదే యేసుక్రీస్తు వారు చెప్పింది అదే. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అని చెప్పడం జరిగింది అనమాట. అంటే కొత్త నిబంధనలు మీకు పాత నిబంధనలో ఉన్న డౌట్లన్నీ కూడా కొత్త నిబంధనలు నెరవేర్పు కలిగింది. ఇంకో విషయం, కన్యక గర్భవతి కుమారుని కరుణ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన అనే మాట ఎక్కడుందండి? యెషయా గ్రంథంలో ఉంటుందండి, పాత నిబంధనలో. ఈ నెరవేర్పు ఎక్కడ జరిగిందండి? నెరవేర్పు కొత్త నిబంధనలో జరిగింది, అంతేనా? అది చెప్పింది ఎక్కడ? పాత నిబంధనలో చెప్పడం జరిగింది, కానీ నెరవేర్పు ఎక్కడ జరిగింది? క్రొత్త నిబంధన. అందుకని మన క్రైస్తవులకు ప్రామాణికం ఏంటంటే ఖచ్చితంగా పాటించవలసిన మాత్రము క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలోనే దేవుడు మనల్ని సర్వసత్యంలోనే తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 18-19 వచ్చిన ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం వచనాలు ఎక్కువ ఉంటాయి, స్పీడ్కి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 18-19 వచ్చిన ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటిలో మరి ఏదైనా కలిపినట్లే ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథముల వాక్యములో ఏదైనా తీసివేసిన వెడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయాలి. చూసారా? ఈ దీంట్లో కలపొద్దు, తీసేది. బైబిల్ కంప్లీట్, క్రొత్త నిబంధన తర్వాత కంప్లీట్ అయిపోయిందండి. ఇక మనం దాంట్లో కలపటానికి కానీ తీసివేయటానికి కానీ లేదు క్రొత్త నిబంధనలో. క్రొత్త నిబంధన వరకే. ఇక తర్వాత నేను కొన్ని పుస్తకాలు కలుపుతాను, కొన్ని పేజీలు కలుపుతానంటే అవకాశం ఇవ్వట్లే ఆయన. కంప్లీట్ అయిపోయింది కదా క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంతో. అంతవరకు మీరు చదువుకొని బైబిల్ని అర్థం చేసుకోవాలని చెప్పడం జరిగింది అనమాట. అది మనం కొన్ని కలిపినా కొన్ని చాలామంది ఏం చేస్తున్నారు, కొన్ని తీసేస్తున్నారు, కొన్ని కలుపుతున్నారండి. అది చేయకూడదు. బైబిల్లాగే కొంతమంది నిఘంటువులు అని చదువుతున్నారండి, బైబిల్ నిఘంటువులు అని. బైబిల్ పక్కన పెట్టేసి రెఫరెన్స్ బైబిల్ అని ఉంటుంది, దాన్ని పట్టుకొని చదువుతారండి. అది ఏ కాలానికి సందర్భం ఏంటి అనేది అక్కడ కరెక్ట్గా ఉంటుందండి? ఉండదండి, బైబిలే కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు బైబిల్ ఎందుకు ఇచ్చారు? రిఫరెన్స్ బైబిల్ చదువుకోవాలి, బైబిలే చదువుకోవాలి. బైబిల్ టు బైబిల్. మనకి ఏదైనా బైబిల్లో ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సమాధానం ఎక్కడండి? బైబిల్లోనే చూసుకోవాలండి. నిఘంటువులో చూస్తే మనకు క్లారిటీ ఉండదు. అలా అక్కడ చూసి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు అనమాట. ఇంకా మనం చూడగలిగితే తండ్రిని మరి యేసుక్రీస్తు ఒప్పుకున్నాడా లేదనే ఇప్పుడు మనం చూద్దామండి. యోహాను సువార్త 12 అధ్యాయం 48 వచ్చిన ఒకసారి చూడండి. యోహాను సువార్త 12 అధ్యాయం 48 వచ్చిన ఒకసారి చూడాలి. యోహాను 12:48, యోహాను గారు రాసిన సువార్త పత్రిక గారు. నన్ను నిరాకరించి అంగీకరించిన వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాట అంత్యదినమందు వారికి తీర్పు తీర్చును. అదండి, ఆయన మాటే
మనకి తిరుపు తీర్చిదట. ఒకవేళ ఆయన చెప్పిన మాట కనుక వినకపోతే మనకి ఏ శిక్ష ఉంటుందో కూడా అది కూడా రాయించాడండి ఒక చోట. అది కూడా చదవండి. హెబ్రీ పత్రిక 10:27 వచ్చిన ఒకసారి చూడండి. హెబ్రీ 10:27. ఆయన చెప్పింది ఏంటంటే, నీ తండ్రిని ఒప్పుకున్నాను, నేను ఆయన కుమారుని ఒప్పుకున్నాడు, కానీ ఒప్పుకున్నాను చాలా మంది ఒప్పుకోవట్లేదు కదా. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధంను దహింపబో తీక్ష్ణమైన అగ్నియు ఉండదు. అది మనకి ఎవరైతే తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే వాళ్ళకి పడే శిక్ష ఏంటంటే దహించు అగ్ని. అగ్ని అనేది కాల్చివేస్తుంది, అంటే నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ మీకు అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్లుగా ఎల్లప్పుడూ కూడా కాలిపోతూనే ఉండాల్సింది. అందుకనే తండ్రిని కుమారుని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి మాత్రమే నిత్యము దేవుని దగ్గర ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి, తండ్రిని కుమారుని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దహించు అగ్ని అనేది మనల్ని దహించి వేస్తుందని బైబిల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాలని. ఇంకా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 3:14 వచ్చినండి. ఆల్ఫా ఒమేగా అంటే ఏంటో మీకు ఒక క్వశ్చన్ వేస్తానండి, మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ వచ్చిన చదవండి, చదివిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ప్రకటన గ్రంథం 3:14 వచ్చినామండి. 3:14. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. ఆయన వాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగదును. నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానే ఉండిన మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానే ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనక నేను నీకు నీ నోట నుండి ఉమ్మవేయ. ఆది సంభూతుడు అంటే ఎవరండి? స్టార్టింగ్ లోనే ఉంది కదా, ఆది సంభూతుడు. దేవుడు ఆది సంభూతుడు మొదటగా పుట్టినవాడు అని. ఆది సంభూతుడు అంటే యేసుక్రీస్తుల వారు అన్నమాట. మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు, ఆది సంభూతుడు అని అర్థం అన్నమాట. 14 వచ్చిన ఒకసారి మళ్ళీ చదవండి, స్టార్టింగ్ కొంచెం. ఉన్న సంగతులు ఇలా రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నారు. ప్రకటన గ్రంథం 22:13 వచ్చిన ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము ఆది సంభూతుడు అంటే మొదటగా పుట్టినవాడని అర్థం అండి. అది తర్వాత 22:13. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమనై ఉన్నాను. అల్ఫాయు ఒమేగా. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేస్తానండి. అల్ఫాయు ఒమేగా అంటే ఏంటండి? అల్ఫాయు అంటే ఏంటి, ఒమేగా అంటే ఏంటి? మొదటి వాడను కడపటి వాడను. మొదటి వాడు అంటే ఎవరు? తండ్రి అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఫస్ట్ పుట్టాడు. మరి మొదటి వాడు కడపటి వాడు అన్నాడేంటి? ఆయనే లాస్టా? మరి మా పుడుతూనే ఉన్నాం కదా చాలా మంది. జీవించే బ్రతికే ఉంటాను. అది ఇక్కడ ఈ వచ్చినవి చాలా మందికి అర్థం కాక చాలా అపార్థం చేసుకున్నారండి. అంతం లేని వాళ్ళు చివరి వాడిని కూడా నేనే. ఒమేగా, అల్ఫా ఒమేగా, చివరి వాడిని కూడా నేనే అన్నాడు కదా. ఆయననే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా అంతం లేదు కదా. ఇంకో విషయం ఏంటంటే మనకు కూడా అంతం లేదు. యేసుక్రీస్తు వారికే కాదు, మనకు కూడా అంతం లేదు. ఒక్కసారి పుట్టామంటే శరీరం చచ్చిపోతుంది కానీ ఆత్మ మాత్రం చచ్చిపోతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయారు కానీ ఆత్మ చనిపోయింది, అయింది చనిపోలేదు కదా, పరలోక రాజ్యానికి వెళ్ళటం జరిగింది అన్నమాట. ఆల్ఫా ఒమేగా అంటే మొదటి వాడును నేనే, తండ్రిని దేవునికి మొదట పుట్టింది నేనే. ఒమేగా అంటే చివరి వాడును అంటే ఈ భూమిని కానీ ఈ నక్షత్రాలను కానీ వీటినన్నిటికీ అంతం చేసేవాడిని కూడా నేనే, కంప్లీట్ చేసేది అంతం కూడా నేనే అన్నాడు. అంతం అంటే చాలామంది అనుకుంటే యేసుప్రభు అంతం అయిపోయి పరిశుద్ధాత్మగా వచ్చాడు అని దీన్ని రీజన్ చేస్తున్నారు. ఇది తెలియక యేసుప్రభు అంటే అంతం అయిపోయాడు అంట. అంతము నేనే అన్నాడుగా. ఆదియు నేనే, అల్ఫా ఒమేగా నేనే అంటే ఆయనే మొదటివాడు, నేనే కడపటి వాడిని, చివరి వాడిని. ఆయన చచ్చిపోయి నేను మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని ఎట్లా వక్రీకరిస్తున్నారండి జనం. ఆయన చెప్పింది ఏంటంటే ఇవి ఆది అంటే ఈ సృష్టిని కలిగించింది నేనే, దీన్ని కంప్లీట్ చేసేది కూడా రెండో రాకల్లో వచ్చి ఈ ఆకాశాలు కానీ నక్షత్రాలు కానీ
ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ వీటి భూమి మీద ఉన్నాయని కూడా మొత్తం కంప్లీట్ చేసేది, వాటిని ముగించేది కూడా నేనే. ఆల్ఫా ఒమేగా అంటే ముగింపు కూడా నేనే అని చెబుతున్నాడు అనమాట. అది దానికి అర్థం. చాలామందికి ఈ వచనానికి అర్థం తెలియక, ఈ మాటకి అర్థం తెలియక నానా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, మళ్ళీ ఏదో 666 ముద్ర అని ఉంటుంది కదా, 666 ముద్ర అంటే మనం మొహం మీద వేస్తారంట, అది ఉండ వాళ్ళకి రేషన్ ఇస్తారంట, అండ్ బియ్యం ఆహారం అన్నీ దొరుకుతాయి. 666 ఆల్రెడీ మనం ఆలోచించాం కదా, అది పెద్ద సబ్జెక్ట్. అది ముద్రలు అయితే అసలు ఏముండబడ్డా 666 అనేది అది దేవుని యొక్క ముద్రని అపవాదిగా మార్చేసుకొని ఈ లోకాన్ని అంతటా అతని యొక్క హస్తగతంలోకి తీసుకెళ్ళిపోయింది. అది 666కి దానికి ఆన్సర్. ఆ పాఠం ఆలోచిస్తే కానీ మళ్ళీ అర్థం కాదు. కానీ ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి ఇక్కడ ఆల్ఫాయు ఒమేగా నేనేం చెబుతున్నాను అంటే, మొదటి వాడిను నేనే, కడపటి వాడిను నేనంటే, దీని మొట్టమొదటిగా ఈ సృష్టిలో ఆరంభంలో పుట్టింది నేనే, దీన్ని క్లోజ్ చేసేది కూడా నేనే, కడపటి వాడిను నేనే అన్నాడు. లాస్ట్గా వచ్చి ఆయన రెండో రాకలో కంప్లీట్గా ఇది మొత్తం కంప్లీట్ చేసేది నేనే అని చెప్పడానికి ఆ మాట రాయించడం జరిగింది దేవుడు. ఇంకా మనం చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక 3:14 కోసం ఒకసారి చూడండి. దేవుని కుటుంబం అని రాయించడం జరిగింది. దేవునికి కూడా కుటుంబం ఉందంట. ఎఫ్ఎస్సి పత్రిక 3:14 కోసం ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సి 3:14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి పరలోకంలో కుటుంబం ఉందంట, అలా భూమి మీద కూడా కుటుంబాలు ఉన్నాయంట. చదవండి. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పొలిపోయేంత శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపడ. సరిపోద్దండి. పరలోక రాజ్యంలో కుటుంబం ఉందని చెబుతున్నాడు కదా దేవుడు. పరలోక రాజ్యంలో ఏ కుటుంబం ఉంది? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా. ఇది పరలోక రాజ్యంలో ఉన్న కుటుంబం. అలాగే మన కుటుంబాలు ఈ భూమి మీద కూడా కుటుంబాలు ఉన్నాయని చెబుతున్నాడు కదా. తల్లి, తండ్రి, పిల్లలు, ఇక్కడ కుటుంబాలు అని దేవుడు ఒప్పుకుంటున్నాడుగా. కుటుంబం ఉందయ్యా పరలోక రాజ్యంలో అని చెబుతున్నాడుగా. అలాగే దేవదూతల కుటుంబం కాదా అంటే ఎస్, కాదు. దేవదూతల సేవకులైన ఆత్మలు మాత్రమే. కుటుంబం అనేది ముగ్గురు మాత్రమే. ఆ కుటుంబం ఏంటంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మూడు ఉన్నాయని బైబిల్ ఒప్పుకుంటుంటే కాదు ముగ్గురు ఒకటే, ఆయన సింగిలే అంటారండి. ఇంకా బైబిల్ ఎన్నో వచనాలు చూపించండి. పరలోక రాజ్యంలో కూడా కుటుంబం ఉందంట. ఇంకా మనం చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక 4:6 అక్కడే చూడండి. అంటే చూడండి, ఎఫ్ఎస్సి 4:6లోకి వచ్చేసేయండి, పక్క పేజీ. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన యెహోవా, అందరికీ తండ్రి. యేసుక్రీస్తు వారు కూడా తండ్రేనా? ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అది ఈ విషయం చాలా మందికి తెలియక యేసుక్రీస్తుల వారు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, యెహోవా తండ్రి ఆయన అంటారండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సుప్రీం గాడ్, యెహోవా అని బైబిల్ చెబుతుంటే కాదు అంటారు. అందరికీ తండ్రిని. మరి యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే తండ్రి 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 అన్నాడా లేదా? ఆ వచనం కూడా మీకు చూపిస్తాను, ఆయన అన్నాడా లేదా అనేది. హెబ్రీ పత్రిక 3:6 వచ్చేసేయండి. హెబ్రీ 3:6. హెబ్రీ 3:6 అండి. అయితే క్రీస్తు కుమారుడే అండి. ఇవి ఇక్కడ నుంచి అన్నీ కూడా కుమారుడు అని వస్తూ ఉంటుంది చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి, క్రీస్తు దేవుడై ఉండి అని ఉందా, లేకపోతే యెహోవా అయి ఉండి అని ఉందా, లేకపోతే కుమారుడు అని ఉందండి? క్రీస్తు కుమారుడై ఉండి. చదవండి. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుటకు. సరిపోద్దండి. ఇక్కడ మనకి దేనికి వచ్చామంటే ఇక్కడికి యేసుక్రీస్తు కుమారుడా కాదా అనేది. మన పాఠం ఏంటండి?
క్రీస్తు దేవునికి పుట్టిన కుమారుడా కాదు, ఇక్కడ ఏమన్నాడండి? కుమారుడు. దేవునికి కుమారుడు అని ఉందా లేదా ఇక్కడ? ఇంకా చాలా వచనాలు చూపిస్తానండి. ఎఫ్ఎస్సి పత్రిక 2:20 ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సి 2:20 ఎఫ్ఎస్సి. అది బైబిల్ ఇన్నిసార్లు కుమారుడు అని ఉంటాయి, కాదు కాదని ఓటేస్తూ ఉంటారు. 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎఫ్ఎస్సి 2:20 అండి. మనకు ఒకసారి చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటే దానికి అర్థం ఏంటండి? ఫస్ట్ కలిగింది ఆయననయ్యా, పుట్టింది అనే అర్థం అనమాట. మూలరాయి. అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ కూడా జ్యేష్ఠుడు. మూలరాయి అంటే జ్యేష్ఠుడు అని అర్థం. మొట్టమొదటిగా పుట్టిన వాడిని జ్యేష్ఠుడు అంటారు. ఇంకా మనం చూడగలిగితే రోమపత్రిక 8:29 అంటే ఇవన్నీ కూడా ఈయన కుమారుడని రాయబడి ఉందని చూపించడానికి ఇన్ని వచనాలు చూపిస్తున్నానండి మీకు. నేను మరి కన్ఫర్మ్ అవ్వాలి, ప్లస్ మరి ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఈ వచనాలన్నీ కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. మరి రోమా 8:29 రోమాపత్రిక 8:29 వచ్చిందండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదును. రోమా 8:29 అండి. అదే ఇంకా మనం చూడగలిగితే 1 తిమోతి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుంది? సమస్తం కూడా మనకి మేలు కలగటానికే. అదే ఏంటో ఎందుకనగా తన కుమారుడు అంటే ఎవరంటే తన కుమారుడు యేసుక్రీస్తు వారు. అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. తన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడు అంటే యేసుక్రీస్తు ఎవరంటే జ్యేష్ఠుడు అంటాం. మొట్టమొదటి జ్యేష్ఠుడు అని ఎవరంటే ఇప్పుడు మన శుభలేఖల్లో కూడా రాస్తారు, జ్యేష్ఠ పుత్రిక లేకపోతే జ్యేష్ఠుడు అని ఉంటారు కదని, ఆ జ్యేష్ఠ కుమారుడు అంటారు కదా. అంటే ఏంటండి? పెద్ద కుమారుడు, మొట్టమొదటి పుట్టిన కుమారుడు అని అర్థమవుతుంది కదా, తెలుగు అర్థమవుతుంది కదా. మరి బైబిల్లో ఇక్కడ జ్యేష్ఠుడు అని రాయించాడు కదా. మరి ఫస్ట్ పుట్టిన కుమారుడు ఎవరంట? యేసుక్రీస్తు ఎవరని ఒప్పుకుంటుందా బైబిల్? జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారు కుమారుడు. అసలు బైబిల్ డెప్త్లోకి వెళ్ళి చదివితేనే అర్థం. వీళ్ళు అందరూ కూడా పైపైన చదువుతున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదని నాకు అర్థమవుతుంది. చాలామంది సేవకులు కూడా పైపైన చదువుకుంటూ పోతున్నారండి. ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠుడు యేసుక్రీస్తుల వారు అని ఉందండి. అప్పుడు ఒకసారి చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అన్నట్లు. అనేక సహోదరులు. ఇప్పుడు కొంతమంది మన వాళ్ళు ఏమంటారండి? యేసుక్రీస్తుల వారిని అన్న అంటారండి. ఇప్పుడు మన కుటుంబంలో పెద్దోళ్ళు ఉన్నారండి, ఆయన ఏమని పిలుస్తాం? తమ్ముడు అంటామా లేకపోతే ఏమని పిలుస్తాం? అన్న అంటారా? మొట్టమొదటి పుట్టిన ఇప్పుడు మీ అన్నయ్యని ఏమంటావు? అన్న అంటావా లేకపోతే తమ్ముడు అంటావా? అది అదో వరుస చెబుతున్నా నేను. ఏం పిలుస్తా చెప్పాను. నీకన్నా పెద్దోడా చిన్నోడా అన్నయ్య అనేది? అన్నయ్య అవుతుంది. జ్యేష్ఠుడు అంటే అన్నయ్య కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు అందరికన్నా ముందు పుట్టాడు కదా. ఇప్పుడు ఆయన అన్నయ్య అంటాంలో ఏమైనా పెద్ద బూతు మాట అది. ఇప్పుడు కొంతమంది ఈ మాట అంటే వేరే మాట మాట్లాడారు. సరే, ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి మాట్లాడను, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నంత మాత్రాన్ని ఏమన్నా అది బూతు మాట అండి? చెప్పండి. దాన్ని కూడా వక్రీకరించి చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారండి. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు కదా. కుటుంబం తండ్రి అయినా దేవుని కుటుంబంలో పెద్దవాడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన అన్నయ్య అంటే యేసుక్రీస్తు వారు మనకు అన్న అని ఎవరికి? దాన్ని ఆయన మనకు అన్న ఏంటి అని దాన్ని రాద్ధాంతం చేశారండి. అని మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అంటే అన్నని అనొచ్చు, లేదా ప్రభు అయినా అనొచ్చు, మన ఇష్టం. మన కుటుంబం పెద్దోడు కదా, జ్యేష్ఠుడు కదా ఆయన యేసుక్రీస్తు వారు. అది అన్న అనే మాట ఎలా వచ్చిందంటే ఈ వచనాన్ని బట్టి వచ్చిందని మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఈ వచనం గుర్తుపెట్టుకోండి.
రోమా 8:29 జ్యేష్ఠుడనే ఉంది. అంటే మన అందరికీ పెద్దవాడిని ఏమంటాం, అన్నయ్య అని పిలుస్తాం కదా. అన్నయ్య అనే వరకు దాన్ని ఒక రాద్ధాంతం చేశారు దాన్ని. ఇంకా మనం చూడగలిగితే 1 తిమోతి 2:4 వచ్చేసేయండి. 4-5 వచనాలకి. ఇవన్నీ వచనాలు ఎందుకు చూపిస్తానంటే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఈ యొక్క భాగంతో నేను ముగిచ్చేస్తున్నాను. ఇక తండ్రి దేవునికి యేసుక్రీస్తు కుమారుడా కాదా అనే విషయాన్ని మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇన్ని వచనాలు చదివిస్తాను అనమాట. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని చేయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి అది దేవుడు ఎవరో మధ్యవర్తి ఎవరో ఆయన ఎవరంటే అక్కడ పేరు కూడా చెప్పడం జరిగింది. చదువు. ఆయనే క్రీస్తు యేసును నరుడు. చూసావా, దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరంట? క్రీస్తు యేసు. మరి దేవుడు ఎవరో యేసుక్రీస్తు వారు ఎవరు ఇక్కడ విడగొట్టి చెబుతున్నారా? ఇద్దరు ఒకటని చెబుతుందా దేవుడు అంటే ఏమవుతుంది? మధ్యవర్తి ఆయన. మనుషులందరూ ఆయన ఉన్నాడు అని బైబిల్ ఇంత క్లారిటీగా ఎన్ని చోట్ల రాసి మరి ఎందుకు అర్థం కావట్లేదు వీళ్ళకి? ఆయన తండ్రి దేవునికి మనకి మధ్యలో ఆయన యేసుక్రీస్తు వారు ఉండి మనందరి కోసం రక్తాన్ని చిందించింది కూడా ఆయనేనా కాదా? మధ్యవర్తి అంటే అదనమాట. మనం అందరం నరకానికి పోతుంటే కాదు తండ్రి వీళ్ళని పరలోక రాజ్యానికి తీసుకురావాలని చెప్పేసి ఆయన బాధ చూడలేక యేసుక్రీస్తు భూమి మీద రావడం జరిగింది. అసలు ఎంత క్లారిటీగా ఉంటే వాక్యం ఉంది, ఇంకా అపార్థం ఇది ఎట్లా చేసుకుంటారని అదే నాకు బాధ కలుగుతుంది. అర్థమవుతుంది కదా, క్లారిటీ వస్తుందా? ఫుల్ క్లారిటీ. ఆయన వేరు, ఈయన వేరు, పరిశుద్ధాత్ముడు వేరేని. అది ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. అపొస్తలుల కార్యము 17:28-29 ముగిచ్చేస్తానండి. ఇంకా 5 నిమిషాలు ముగిచ్చేస్తాను నేను. అపొస్తలుల కార్యం 17:28-29. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానం అని. ఆయన సంతానం అంట, మన దేవుని సంతానం. మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కవీశ్వరుల మనమందరం కూడా ఎవరి పిల్లలు అంటండి? దేవుని యొక్క పిల్లలు అండి. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి. మనమందరం కూడా ఎవరి సంతానం అండి? దేవుని సంతానం. మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. అయిపోయింది 29. ఇంకొక 2 వచనాలు చదివి ముగించారు. యోహాను సువార్త 5:18 ఒకసారి అండి. ఇది చాలా ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత వచ్చిన కూడా చాలా ఇంపార్టెంట్. నేను ముగిచ్చేస్తానండి. ఇక యోహాను సువార్త 5:18 అండి. ఆయన విశ్రాంతి దినాచారము మీదట మాత్రమే కాక మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి. అది దేవుడు తన సొంత తండ్రి అండి. దేవుడు తన సొంత తండ్రి, దేవుడు తన సొంత తండ్రి, దేవుడు తన సొంత తండ్రి అని ఒప్పుకున్నాడా లేదా? ఆయన తన దేవునితో సమానంగా చేసుకుని గనక ఇందు నిమిత్తం చేసుకున్నాడు. తర్వాత దేవునికి సమానంగా చేసుకున్నాడు ఆయన. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే సొంత తండ్రి అని ఒప్పుకున్నాడు లేదా? యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడేదంటే యేసుక్రీస్తు వారు అన్నమాట. సరిపోతుంది. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు సొంత కుమారుడు అనే మాట రాయించడం జరిగింది. సొంత కుమారుడు అనే మాట ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు ఆ బైక్ ఎవరిదండి? నా సొంతం అండి, నా ఓన్ అండి, నా సొంతం అండి, నేను కొనుక్కున్నానని అంటాం. ఈ ఇల్లు ఎవరిదండి అంటే రెంట్ ఇల్లు అండి అంటాం. రెంట్ ఇల్లు అంటే సొంతమైందే. అదే సొంతంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు. మంది అనుకో, మీ ఇల్లు సొంతమే కాదంటే చాలామంది అడిగారు నన్ను. సొంత ఇల్లేనండి, అద్దె ఇల్లు కాదు, తాతల ముత్తాతల నుంచి మేము ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉన్నాము, మాది కట్టుబడిపాలెమే, మా తాతగారు అసలు ఈ గ్రామం గడ్డ లేపింది మా దోబవాళ్ళు అంట, మా ముత్తాతలు అంట, మా సొంత ఊరు ఇదేనండి అని చెబుతాం. సొంత ఊరు అంటే ఎప్పటి నుంచో మా పూర్వీకులు ఇక్కడనే ఉంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం చేసి సొంత కుమారుడు అంటే ఎంతో దగ్గరగా వాళ్ళ యొక్క బంధం ఉంటేనే సొంత కుమారుడు అనే మాట వస్తుందండి. ఆ అబ్బాయి ఎవరంటే మా తమ్ముడు కొడుకు అండి అంటారు కొంతమంది. ఈ అబ్బాయి ఎవరంటే నా సొంత కొడుకు అండి, నా సొంత కొడుకే
అలాగే యేసుక్రీస్తు వారిని కూడా తండ్రి అయిన దేవుడు నా సొంత కుమారుడు అన్నాడండి. క్లారిటీ వస్తుందిగా. సొంతం అంటే వాళ్ళిద్దరికి ఎంతో బంధం ఉంటేనే సొంతం అనే మాట వస్తుంది అన్నమాట. చివరగా మరి తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో ఆ ఒక్క వచనం రెఫరెన్స్ చెప్పి ముగిచ్చేస్తానండి. 1 యోహాను 2:18 వచ్చేసేయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అయితే 2వ పత్రికలోకి వెళ్దాం, టైం అయిపోతుంది కాబట్టి చివరిది. యోహాను గారు రాసిన 2వ పత్రిక 8, 9, 10 వచనాలు చదవండి, ముగిచ్చేస్తాను నేను. యోహాను సువార్త కాదు, పత్రికలోకి రావాలి. యోహాను గారు రాసిన 2వ పత్రిక 8, 9, 10 వచనాలు. దాంట్లో ఇది చాలా క్లియర్గా ఉన్నారండి, ముగిచ్చేస్తాను నేను. ఉంచకుడును క్రీస్తు విరోధినే ఉన్నాడు. మేము ఈ మధ్యలో నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనగా మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకున్నారు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా ఈయన నా తండ్రి అని చెప్పాడు కదా, ఆ బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగువాడు ప్రతి వాడును దేవుని అంగీకరింపనేవాడు. దేవుని ఒప్పుకోవట్లేదు అంటారు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాడిని అసలు మీ ఇంట్లోకి రానియొద్దు, వందనాలే చెప్పొద్దు అన్నాడు. శుభమని చెప్పవద్దు. కింద కూడా రండి, సరిపోద్దటైతే ఇక్కడ తండ్రిని, కుమారుని ఒప్పుకోని వీడు క్రీస్తు విరోధి అని చెప్పడం జరుగుతుందండి. ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క బోధన తేక ఇప్పుడు చెబుతున్నారు కదా, ముగ్గురు ఒకటని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు మీ ఇంటికి వచ్చి వందనాలు చెప్పినా సరే మీరు వందనాలు కూర్చోబెట్టి టీలు, కాఫీలు ఇవ్వన్నాడా, లేదా అసలు వందనాలే చెప్పొద్దు అన్నాడా? వాళ్ళకి అసలు పట్టించుకోవద్దు. తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని చెప్పడం జరుగుతుందండి. సరే, ఆ మాట కూడా చదివిస్తాను, కొంచెం క్లారిటీ వచ్చింది. అక్కడ 1 యోహాను 2:18 కూడా చదవండి, కొంచెం క్లారిటీ వచ్చింది. అక్కడే ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చని వింటారు కదా. ఇప్పుడు అనేక క్రీస్తు విరోధి అంటే ఏదో ఒక్కడ అనుకున్నారు మీరు, ఒక్కడు కాదయ్యా, అనేకులు బయలుదేరి ఉన్నారంట. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాను. మనలో నుండే బయలువెళ్ళారు కదా. అది మనలో నుండి అంటే సువార్త చెప్పేవాళ్ళే క్రీస్తు విరోధులు అంట. ఎవరంట వాళ్ళు? ఎవరైతే అబద్ధ వాక్యం చెప్తున్నారో వాళ్ళే క్రీస్తు విరోధులు. తండ్రిని, కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. అదే చెబుతున్నాడు అక్కడ. యేసుక్రీస్తు వారు చెప్పే బాధ ఏంటి? తండ్రి ఉన్నాడు, నేను ఆయనకు కుమారుడని చెబుతుంటే, కాదు నువ్వే తండ్రి, నీకు తెలియట్లేదని ఆయనకి చెబుతున్నారు చాలామంది. ఏం చెబుతున్నారంటే యేసుక్రీస్తుల వారికే తెలియట్లేదంటే ఆయన తండ్రి అని. బైబిల్ ఏం చెబుతుందండి? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు. ఎన్ని వచనాలు చూసుకుంటూ వచ్చాను. సొంత కుమారుడు అనే మాట ఎప్పుడు వచ్చింది? నాకు నేనే కుమారుడు అవుతానండి, సొంత కుమారుడు నేను, నా దేవరాజు అయిన నేను నా సొంత కుమారుడైన దేవరాజుని నేను అనుకుంటానండి. ఎవరైనా అనుకుంటారు అసలు అట్లా? ఇన్ని వచనాలు చదివించాను కాబట్టి ఇంత క్లారిటీ అని వచ్చిందండి. ఆల్రెడీ వచ్చింది, ఇంక ఇప్పుడు ఫుల్ క్లారిటీ అంట. మరి యూట్యూబ్ ద్వారా ఎవరైనా ఫ్యూచర్లో వింటే వాళ్ళకు కూడా ముగ్గురు విడివిడిగా ఉన్నారని ఒక క్లారిటీ రావాలని కోరుకుంటూ ఈ భాగాన్ని ఇంతటితో ముగిచ్చేస్తానండి. వచ్చే వారం నుంచి వేరే పాఠాలు ఆలోచిద్దాం. ఎందుకంటే దీని మీద చాలామంది గలిబిలు అవుతున్నారండి. ఇప్పుడు మనకంటే ఫస్ట్ నుంచి ఇదే వాక్యంలో ఉన్నాం కాబట్టి మనం ఒప్పుకున్నాం. చాలామంది ఇది ఒప్పుకోరండి. బైబిల్లో రాయించినా కూడా ఎక్కడో దాకా మనం పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా సరే ఒప్పుకోరు. యెహోవా తండ్రి వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అంటే కాదు ముగ్గురు ఒకటే నీకు తెలియదు అంటారు. కానీ అక్కడ ఆయన ఏమంటాడు? యేసుక్రీస్తు వారు ఏమంటాడు? నేను ఆయన సొంత కుమారుడని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒక సందర్భంలో పేతురు గారిని అడుగుతాడు యేసుక్రీస్తు వారు, ఈ మనుషులందరూ ఏమనుకుంటున్నారు?
అని అడిగితే కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇంకొక ఆయన బాప్తిస్మ యోహాన్ అని అనుకుంటున్నారంటే, మరి నువ్వేమనుకుంటున్నావు అని యేసుక్రీస్తు వారు పేతురు గారిని అడుగుతాడు. ఆయన ఏం చెబుతాడండి, నీవు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడండి ఆయన. అప్పుడు యేసుక్రీస్తు నీ దేవుడి కుమారుని నేనే దేవుడిని అయితే అన్నాడా? బలా పేతురు, అసలు నా యొక్క సంఘాన్ని నీ మీదే నేను స్థాపిస్తాను, నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావన్నాడా, లేకపోతే ఆయన్ని తిట్టాడా? దేవుని కుమారుడిని ఒప్పుకున్నందుకు చాలా కరెక్ట్గా చెప్పావు అసలు అని, నీ సంఘం మొత్తం నీ మీదే కడతానని చెప్పాడు. అంటే ఒకే రోజున ఆయన ప్రసంగం చేస్తే ఎంతమంది బాప్తిసం తీసుకున్నారంటే, పేతురు గారిని ప్రసంగం చేస్తే 3000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారండి. అది ఎన్నో మనకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయండి బైబిల్లో, నేను ఆయనకి పుట్టిన కుమారుణ్ణి అని. కానీ ఒప్పుకోవట్లేదు. సరే, ఒప్పుకునేవాడు ఒప్పుకుంటారు. ఇప్పుడు మంచి చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజున సువార్త చెబుతుంటే, యేసుక్రీస్తు వారు సువార్త చేస్తుంటే నమ్మారండి అందరూ. అసలు ఎక్కడో యూదుల కోసం వస్తే వాళ్ళే నమ్మలేదు మెయిన్. ఇప్పుడు కూడా మనోళ్ళే వ్యతిరేకం చేసి మాట్లాడుతున్నారు. అట్లాగా జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునికి